హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్టాక్ మార్కెట్స్ మళ్ళా పడతానే ఉన్నాయి వరుసగా. రీజన్ చూస్తే ట్రంప్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు రష్యా ఆయిల్ మనము ఇంపోర్ట్ చేసుకోవద్దు, మనం కొనొద్దు అని వార్నింగ్ ఇస్తున్నాడు ఇండియాకు. వార్నింగ్ ఇస్తున్నాడు, రష్యా ఆయిల్ మనం కొనకూడదు అని ట్యాక్స్ ఇంపోజ్ చేసిండు కదా 25%. ఇంకా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు మళ్ళా ఈరోజు 25% టారిఫ్స్ విధించిండు కదా. తర్వాత ఇంకా కంటిన్యూగా ఇంకా ఎక్కువ పెంచుతాము ట్యాక్స్ రష్యన్ ఆయిల్ కొంటే ఇండియా అని వార్నింగ్ ఇచ్చిండు. ఇంకా ఓకే, పెనాల్టీ వేస్తామని ఎక్కువ. అందుకు ఈరోజు ఆయిల్ అండ్ గ్యాస్ షేర్స్ సెల్లింగ్ ఎక్కువ అయినాయి. ఈరోజు ఇన్వెస్టర్స్ అమ్మేసిండ్రు ఆయిల్ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్. ఓకే, కంటిన్యూగా ఎక్కువ అమ్మేసిండ్రు ఈరోజు. అందుకు ఒక రీజన్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐస్ ఉన్నారు కదా, మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఫారినర్స్, వాళ్ళు కంటిన్యూగా అమ్ముతున్నారు. రోజు వేల కోట్లు అమ్మేస్తూ ఉన్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్లోని షేర్స్. వాళ్ళ వాటా అమ్మేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రంప్ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఇంకా సక్సెస్ కాలేదు కదా. ట్రంప్ ఇండియాతో కుదరడం లే ట్రంప్కు. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు ఇండియా అని వార్నింగ్స్ ఇస్తానే ఉన్నాడు కంటిన్యూగా. అందుకు మార్కెట్ స్టెబిలిటీగా లేదు. ఈ ట్రేడ్ డీల్ సక్సెస్ అయితే అప్పుడే మార్కెట్కు స్టెబిలిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నిఫ్టీ 50 ఈరోజు 73 పాయింట్లు నష్టపోయి 24,649 వద్ద ముగిసింది ఈరోజు. అలాగే సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోయి 80,710 దగ్గర ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 0.48% లాస్తో డిక్లైన్ అయింది, తగ్గింది. 0.48% తగ్గి 55,360 వద్ద ముగిసింది. టోటల్గా అన్ని ఇండెక్సెస్ లాస్లో నడిచినాయి ఈరోజు. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ డౌన్ 0.39% డౌన్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ కానీ 0.16% డౌన్ అయింది. ఓకే, టోటల్గా అన్నీ డౌన్ అయినాయి ఇండెక్సెస్. ఇంకా ఇండియా విక్స్ వాలటిలిటీ ఇండెక్స్ 11.71 వద్ద ఉంది, 2% తగ్గింది అంతే వాలటిలిటీ ఈరోజు. ఓకే, ఇంకా ఎన్ఎస్సిలో 1069 స్టాక్స్ లాభపడితే 1608 స్టాక్స్ తగ్గినాయి ఈరోజు ఎన్ఎస్సిలో. తగ్గిన పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, తగ్గిన స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇంకా డిఫెన్స్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆర్ సెక్టార్ గెయినర్స్ ఈరోజు. ఈ సెక్టార్స్ లాభపడినాయి, డిఫెన్స్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్లో ఎక్కువ సెల్లింగ్ వచ్చింది కదా, అది ఎక్కువ అమ్మేసిండ్రు అవి ఆ సెక్టార్లో స్టాక్స్. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్లో ఇవి సెక్టార్ లూజర్స్. ఇవి ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ లూజర్స్ ఈరోజు, సెక్టార్ లూజర్స్. ఓకే, ఇంకా ఇండస్ ఇండ్ బ్యాంక్ టైటన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ సిఇఓగా కొత్త ఆయన ప్రమోట్ అయిండ్రు ఈరోజు. అందుకు ఇండస్ ఇండ్ బ్యాంక్ కొంచెం పాజిటివ్లో నడిచింది ఈరోజు. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజుకి ఆర్ టాప్ గెయినర్ స్టాక్స్లో టాప్ గెయినర్స్ అవి. ఓకే, ఇంకా అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్టైన్మెంట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ ఆర్ టాప్ లూజర్స్ స్టాక్స్లో ఎన్ఎస్సిలో. ఇంకా కంపెనీ న్యూస్ చూస్తే బిఈఎంఎల్ ఉంది కదా, బిఈఎంఎల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఇది బిఈఎంఎల్. ఇది ఆర్డర్ 282 కోట్ల ఆర్డర్ గెలుచుకునింది. 282 కోట్ల ఆర్డర్ గెలుచుకునింది ఇండియన్ ఆర్మీ నుంచి. ఎందుకంటే సప్లై ఆఫ్ హై మొబిలిటీ వెహికల్స్ విత్ 4-door క్యాబిన్స్ కల వెహికల్స్, హై మొబిలిటీ వెహికల్స్ కోసం, ఫర్ టాక్టికల్ లాజిస్టిక్స్ అంటే ఫర్ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి. యుద్ధ ట్యాంకులు అవి ఉన్నాయి కదా, యుద్ధ ట్యాంకులు, ఇంజనీరింగ్ పరికరాలు, బ్యాటరీ ట్యాంక్స్ అంటే యుద్ధ ట్యాంక్స్, ఇవి సప్లై చేసేదానికి వెహికల్స్ కోసము
ఎంత 282 కోట్ల ఆర్డర్ వచ్చింది, ఇండియన్ ఆర్మీ ఇచ్చింది ఈ కంపెనీకి, బిఈఎంఎల్కు. ఇంకా జిందాల్ సా పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది పైప్స్ తయారు చేస్తుంది జిందాల్ సా. Q1 రిజల్ట్స్ వచ్చినాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ తగ్గింది, 17.3% రెవెన్యూ తగ్గింది. నెట్ ప్రాఫిట్ 4% తగ్గింది. ఎబిటా 20% తగ్గింది. మార్జిన్ కానీ 16.4% తగ్గింది. ఓకే, జిందాల్ సా. ఓకే, ఇంకా అదాని పోర్ట్స్ Q1 రిజల్ట్స్ కానీ వచ్చినాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూస్తే మనం రెవెన్యూ 21% పెరిగింది. ఎబిటా కానీ 13.4% పెరిగింది. నెట్ ప్రాఫిట్ కానీ 6.5% పెరిగింది. ఓకే, ఇది బాగానే వచ్చినాయి అదాని పోర్ట్స్ రిజల్ట్స్. ఇంకా కేపీఐ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఉంది కదా, దాని రిజల్ట్స్ కానీ వచ్చినాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 111 కోట్లు పెరిగింది, పెరిగి 68% పెరిగింది. ఓకే, ప్యాట్ 68% పెరిగి 111 కోట్లకు చేరింది. టోటల్ రెవెన్యూ స్టూడ్ అట్ 614 crore. అది కానీ రెవెన్యూ కానీ 614 కోట్లు పెరిగి 75% వరకు పెరిగింది. ఓకే, కేపీఐ గ్రీన్ ఎనర్జీ రిజల్ట్స్ కానీ బాగుండేవి. ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓ ఈరోజు అలాట్మెంట్ జరిగింది, లిస్టింగ్ అయింది. ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. అదాని ఇన్ఫోటెక్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీఓస్ ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినాయి. ఆదిత్య ఇన్ఫోటెక్ కంపెనీ లిస్ట్ అయింది కదా ఈరోజు, 50% లిస్టింగ్ గెయిన్స్ వచ్చినాయి దానికి, ఒకటే రోజు. ఈరోజు లిస్ట్ అయింది, ఈరోజు 50% లాభాలు వచ్చినాయి ఇన్వెస్టర్లకు, ఐపీఓ తగిలిన వాళ్ళకు. ఓకే, ఐపీఓ అలాట్ అయిన వాళ్ళకు. ఓకే, 50% లిస్టింగ్ గెయిన్స్ వస్తే స్టార్టింగ్లోనే 10 గంటలకు మార్నింగ్, ఈవినింగ్కు 3:30 వరకు 60% ప్రాఫిట్, ఇంకా 10% పెరిగింది. 50% మార్నింగ్ వచ్చింది, మళ్ళీ 10% పెరిగి 60% టోటల్ ప్రాఫిట్ ఒక రోజుకే. ఈరోజు అంత లాభాలు వచ్చినాయి, 60% లిస్టింగ్ గెయిన్స్ వచ్చినట్టు ఒక రోజుకు ఇన్వెస్టర్లకు. ఇంకా లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీఓకు లాస్ వచ్చింది, 13% లాస్ అయింది. ఈరోజు లిస్ట్ అయింది, లిస్ట్ అవడమే 13% లాస్తో, డిస్కౌంట్తోనే ఇష్యూ ప్రైస్కు 13% డిస్కౌంట్తో లిస్ట్ అయింది, 13% లాస్. ఇంకా ఈవినింగ్కు చూస్తే 15% లాస్, ఇంకా 2% పెరిగి 15% లాస్ అయింది సాయంత్రం 3:30 వరకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సీ యూ టుమారో.